ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగినప్పుడు సహజంగానే మ్యాథమెటిక్స్ ప్రభావం పెరుగుతుంది. బహుశా సాఫ్ట్‌వేర్ యుగం నుంచి మ్యాథమెటిక్స్ యుగం వైపు బహుశా మనం ప్రయాణం సాగిస్తామేమో అని నాకు అనిపిస్తుంది. మ్యాథ్స్‌కి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఎందుకు పెరగాలి? నేనన్నాను ఏఐలో ఏంటంటే ఈజీ థింకింగ్ పోతుంది. ఇంకా సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఎంచుకుంటే దశాబ్దాల పాటు మంచి ఉద్యోగాలు వస్తాయని. కానీ ప్రపంచంలోని టెక్నాలజీ రంగం అత్యంత వేగంగా మారుతుంది. సో దట్ ఏఐ మన జాబ్స్‌ని రీప్లేస్ చేయకుండా ఉండాలి అంటే మ్యాథమెటిక్స్ యొక్క ప్రాముఖ్యత గతం కంటే పెరుగుతుంది. అందుకు మీరు ఏఐకి మ్యాథ్స్ కావాలి అంటే ఎందుకు కావాలి అంటే థింకింగ్ ఎలా నేర్పుతాం మనం? సో ప్రజెంట్ కంటెక్స్ట్లో మంచి కాలేజీలో లేదా ఎబోవ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ చేయడం కంటే నిజంగా మ్యాథమెటిక్స్ ఇంటర్ ప్యూర్ మ్యాథమెటిక్స్ చదవడం మంచి సంస్థల్లో చదవడం అనేది రిస్కీయా లేకపోతే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటుందా ఈ ఏఐ కంటెక్స్ట్లో చెప్పండి. అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది అనుకుంటారు ఇంకా కూడా సాఫ్ట్వేర్ ప్రపంచంలో బతుకుతున్నాము, సో ఇంకా సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకుంటే దశాబ్దాల పాటు మంచి ఉద్యోగాలు వస్తాయని. కానీ ప్రపంచంలోని టెక్నాలజీ రంగం అత్యంత వేగంగా మారుతుంది. చాలామందికి తెలిసిన విషయమే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం జాబ్ సెక్టర్ మొత్తాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మీరు వింటూనే ఉన్నారు, అనేక మీడియా ఛానల్స్లో ఏఏ కోడింగ్ చేసేస్తుంది, భవిష్యత్తులో కోడింగ్ పెద్దగా ఉండకపోవచ్చు అనేటువంటి వార్తను. అయితే గత 20-30 సంవత్సరాలు మొత్తం జాబ్ సెక్టర్ను సాఫ్ట్వేర్ రంగం ప్రభావితం చేస్తుంది. బహుశా రానున్న రంగంలో ఎనీహౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తుంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగినప్పుడు సహజంగానే మ్యాథమెటిక్స్ ప్రభావం పెరుగుతుంది. బహుశా సాఫ్ట్‌వేర్ యుగం నుంచి మ్యాథమెటిక్స్ యుగం వైపు బహుశా మనం ప్రయాణం సాగిస్తామేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇంత లోతైన విషయాన్ని విశ్లేషించాలంటే నాలాంటి సామాన్యులు సరిపోరు. దానికోసం ఈరోజు మన గెస్ట్ భాస్కర్ ప్రసాద్ గారు. వారి గురించి పరిచయం చేసిన తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. వారు ఐఐటీ మద్రాస్‌లో చదువుకున్నారు. తర్వాత ప్రపంచంలోని టాప్ 5 యూనివర్సిటీలో ఒకటైనటువంటి కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. తర్వాత ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్ కంపెనీలో ఒకటైనటువంటి గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌లో దశాబ్దం పైగా పనిచేసి గత 22 సంవత్సరాల నుంచి ఐఐటీ మరియు నీట్ కోచింగ్‌లో 3 దశాబ్దాల నుంచి నిలబడి ఇప్పటికీ అద్భుతమైనటువంటి కోచింగ్ అందిస్తున్నటువంటి డెల్టా జూనియర్ కాలేజీలో డైరెక్టర్గా మరియు సీనియర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీగా సేవలందిస్తున్నారు. దీంతో పాటు వారు స్కూల్ పిల్లలకు ఒలింపియాడ్ కోచింగ్ కూడా ఆన్లైన్లో ఇస్తుంటారు. అనేక రాష్ట్రాల నుంచి వారి దగ్గర కోచింగ్ తీసుకుంటారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఇట్లాంటి వాటిలో సారు గొప్ప నిష్ణాతులు, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సార్ని అడిగి ఈ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు ఆ నేపథ్యంలో మ్యాథ్స్ యొక్క ప్రామినెన్స్ పెరిగినటువంటి విషయాన్ని గురించి సార్ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, యాక్చువల్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం గురించి మనం వింటూనే ఉన్నాం వార్తలు. అంటే ఏఐ ప్రభావం పెరిగిన నేపథ్యంలో నేను వింటున్నాను అక్కడక్కడ మ్యాథమెటిక్స్ యొక్క ప్రాముఖ్యత గతం కంటే పెరుగుతుంది. అంటే ఏఐకి బ్యాక్ ఎండ్లో ఏఐ కానీ, డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్లో కానీ మ్యాథమెటిక్సే చాలా ముఖ్యమైనది. కాబట్టి మ్యాథమెటిక్చువల్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ కానీ, లేకుంటే చాలా డీపర్ అండర్స్టాండింగ్ కానీ, కాంప్రహెన్సిబిలిటీ కానీ, ఇవి చాలా ప్రామినెన్స్ కాబోతున్నాయి వింటారు. ఇంతవరకు నిజం సార్ ఇది? మీరు అంత పెద్ద ఇంట్రడక్షన్ ముందు ఇచ్చారు. థ్యాంక్ యూ. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఈ ఈ కొత్త వరల్డ్ ఏఐ వరల్డ్‌లో మనకి కొత్త స్కిల్స్ దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దాంట్లో మ్యాథ్స్‌కి ఎక్కువ వస్తుందా అని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు ఏఐ అన్ని జాబ్స్ తీసిపోదు. ఈజీ థింకింగ్ జాబ్స్ పోతాయి. ఓకే. అలా ఆలోచించాలి మనం. ఎందుకంటే జాబ్స్ అంటే ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏ జాబ్ అయినా మనకి ఎందుకు ఎవరైనా డబ్బులు ఇస్తారు, శాలరీ ఇస్తున్నారంటే మనం ఎవరికో ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. 100%. జాబ్స్ అన్నీ పోతాయంటే మన ప్రాబ్లమ్స్ ప్రపంచంలో లేనట్టు. ప్రపంచంలో ప్రాబ్లం ఎప్పుడు
పోవు. సో అందుకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎప్పుడు జాబ్స్ ఉంటాయి. కానీ ప్రాబ్లమ్స్ మారుతూ ఉంటాయి. అందుకు కొత్త కొత్త జాబ్స్ వస్తాయి. పాత జాబ్స్ పోతాయి, కొత్త జాబ్స్ వస్తాయి. అందుకు అన్ని జాబ్స్ పోతాయని భయపడక్కర్లేదు. కానీ మనం అప్డేట్ చేయకపోతే ఆ పాత జాబ్స్ పోతే మన జాబ్ పోతుంది. అందుకు మనం ఎలాగా ప్రపంచం మారుతున్నదో దానిలాగా మనం కూడా స్కిల్స్ అలా అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరన్నారు మ్యాథ్స్‌కి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఎందుకు పెరగాలి? నేనన్నాను ఏఐలో ఏంటంటే ఈజీ థింకింగ్ పోతుంది. అంటే ఏంటి మిగిలింది? హార్డ్ థింకింగ్. కాంప్లెక్స్ థింకింగ్. కాంప్లెక్స్ థింకింగ్. డీలింగ్ విత్ కాంప్లెక్సిటీ, డీలింగ్ విత్ కన్‌ఫ్యూజన్. ఇప్పుడు మనం ఒలింపియాడ్ అయినా, జేఈఈ ప్రిపరేషన్ అయినా మనం అందరూ అనుకుంటారు ఏదో ఫార్ములాస్ నేర్చేసుకోవాలి దాంతో అని. యాక్చువల్లీ జేఈఈ కోచింగ్ అయినా, ఒలింపియాడ్ కోచింగ్ అయినా ఇట్ ఈస్ నాట్ మగ్గింగ్ అప్ ఫార్ములాస్. ఇట్ ఈస్ ముందేమో ఫస్ట్ పర్సనాలిటీ వైస్ యూ హావ్ టు లివ్ విత్ కన్‌ఫ్యూజన్. మనం డిస్కంఫర్ట్‌తో మనం కంఫర్టబుల్ అయిపోవాలి. అది చాలా ఇంపార్టెంట్ విశేషం. ఎందుకంటే మనం చిన్న చిన్న ప్రాబ్లమ్ చేయడానికి మనకి డిస్కంఫర్ట్ రాదు. మనం నేర్చుకుంటాం, అది ప్లగ్ చేస్తే అయిపోతుంది. కానీ ఒక పెద్ద ప్రాబ్లమ్ వస్తే మనం చాలా ఆలోచించాలి. అది అందరికీ కుదరదు. స్థిరం ఉండదు. ఆ డిస్కంఫర్ట్‌తో వాళ్ళు ఉండలేరు. అందుకు వదిలేస్తారు, పారిపోతారు. కానీ ఇప్పుడు డీప్ థింకింగ్‌కి ఏం చేయాలి మనం? అది వెంటనే సొల్యూషన్ రాదు. చాలా ఆలోచించాలి. సో దానికి యూ హావ్ టు గివ్ ఇట్ టైమ్ టు సిమ్మర్ అండ్ క్రియేటివ్‌గా ఆలోచించాలి. సో దానికి మ్యాథమెటిక్స్ ఇస్ ద పర్ఫెక్ట్ ట్రైనింగ్. అందుకు మీరు ఏఐకి మ్యాథ్స్ కావాలి అంటే ఎందుకు కావాలి అంటే థింకింగ్ ఎలా నేర్పుతాం మనం? ఇప్పుడు మ్యూజిక్ నేర్చినప్పుడు ఇప్పుడు బాలీవుడ్ మ్యూజిక్ ఉంటుంది, మన టాలీవుడ్ మ్యూజిక్ ఉంది, క్లాసికల్ మ్యూజిక్ ఉంది. కర్ణాటిక్ మ్యూజిక్ అయినా, భరతనాట్యం నేర్చుకోవాలంటే, క్లాసికల్ నేర్చుకోవాలంటే మనకి చాలా కష్టపడాలి. కానీ ఇవి పాపులర్ మ్యూజిక్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏఐ అంతా ఈ చిన్న చిన్న పనులన్నీ చేసేస్తుంది. సో అందుకు ఆ చిన్న ట్రైనింగ్ మరి సరిపోదు. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ మనం జిమ్‌కి ఎలా వెళ్తామో మన మసిల్ బిల్డింగ్ కోసం ఆర్ టు మెయింటైన్ అవర్ హెల్త్, మ్యాథమెటిక్స్ ఇస్ ద బెస్ట్ ట్రైనింగ్ ఫర్ మన మైండ్ కోసం. ఇది జిమ్‌కి వెళ్ళినట్లు మనం మ్యాథ్స్ చేయాలి. సో అందుకు ఇప్పుడు సపోజ్ వీ హావ్ టు థింక్ డీప్లీ సో దట్ ఏఐ మన జాబ్స్‌ని రీప్లేస్ చేయకుండా ఉండాలి అంటే మన కెపాసిటీ బాగా పెరగాలి. సో పెరగడానికి లాజికల్ థింకింగ్ కావాలి. లాజికల్ థింకింగ్ ఎలా పెరుగుతుంది? దానికోసం మనం మ్యాథమెటిక్స్ కావాలి. ఇప్పుడు ఏఐకి మన మ్యాథమెటిక్స్‌కి ఎస్పెషల్లీ మనం 11th, 12th అనుకుంటే కనెక్షన్స్ చాలా ఉన్నాయి. మనం 11th, 12thలో మన మ్యాథమెటిక్స్‌లో క్యాలిక్యులస్ నేర్చుకుంటాం, ఆప్టిమైజేషన్ నేర్చుకుంటాం, మేట్రిసెస్ నేర్చుకుంటాం, ప్రాబబిలిటీ నేర్చుకుంటాం, వెక్టర్స్, ఫంక్షన్స్. ఇప్పుడు మీరు ఏఐ మోడల్స్ చూస్తే ఈ ఒక్కొక్క నేను ఒక 5, 6 చెప్పాను. ప్రతి దానికి వెంటనే ఒక మ్యాపింగ్ చేయొచ్చు మనం. ఆప్టిమైజేషన్ ఇక్కడ మనం చేస్తే అక్కడేమో లాస్ మినిమైజేషన్ అంతా అవుతుంది. ఏఐలో ఏం చేస్తారు? ఒక మోడల్ ఏం చేస్తుంది? అది ఇన్పుట్ మనం ఏదో ఇస్తాం. మనం వీ హావ్ టు ట్రైన్ ఇట్ కదా! ఇది పిల్లి, ఇది కుక్క మన బొమ్మలు. సపోజ్ యూ ఆర్ లుకింగ్ అట్ ఇమేజెస్ చూడాలి అంటే పిల్లి వేరు, కుక్క వేరు. సో దాన్ని ట్రైన్ చేయాలి. పిల్లిలాగా ఉంటుంది, కుక్కలాగా ఉంటుంది. పిల్లిలు ఒక 100 రకాల పిల్లులు ఉంటాయి. కుక్కలు కూడా అలాగ ఉంటాయి. కానీ కామన్ ఫీచర్స్ అది చేయాలి. దానికి ఏఐ మోడల్స్‌లో ఏం చేస్తారు? ముందు ఇమేజెస్ ఇచ్చి వాళ్ళు ఏంటంటారు దే ఫార్మ్ వెక్టర్స్. ఆ వెయిటెడ్ యావరేజ్ పట్టుకొని వేరే వేరే ఫీచర్స్‌తో పట్టుకొని వెయిట్స్ మారుస్తూ ఉండాలి. అందుకు ఇన్నిన్ని లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్‌లో కొంచెం అవుట్‌లైన్ దానికి కనబడుతుంది. అవుట్‌లైన్ తర్వాత షేప్ కనబడుతుంది. షేప్ తర్వాత కళ్ళు, ముక్కు అలా ట్రైన్ అవుతుంది. అందుకు ఇన్నిన్ని లేయర్స్ ఉంటాయి. అదేనా సార్ మెషిన్ లెర్నింగ్ అంటే? సో ప్రతి దానికి ఒక మేట్రిక్స్ ఉంటుంది. ఆ మేట్రిక్స్‌తో మల్టిప్లై చేస్తే ఇవన్నీ వెయిట్స్ మారుతూ ఉన్నది. కానీ ఎలాంటి వెయిట్స్ పెట్టాలి అని ఎలా మనకు అర్థమవుతుంది? లాస్ మినిమైజేషన్ అంటారు. మనకి ఇది 100% కరెక్ట్ ఆన్సర్‌కి దీనికి తేడా ఏంటుంది? దాన్ని లాస్ అంటారు. ఆ డిఫరెన్స్ ఏంటుంది? అది మినిమైజ్ చేయాలి. అది మినిమైజ్ 0 అయిపోతే పర్ఫెక్ట్‌గా కదా! కానీ ఏ మోడల్ అది అలాగా ఆ లాస్‌ని తక్కువ చేస్తుంటే ప్రతి లేయర్‌లో దాన్ని మంచి మోడల్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు ఏఐలో మనం చేసింది ఏంటంటే కరెక్ట్ మోడల్ మనం
దేనికైనా చేయాలి. సో, మోడల్‌కి డేటా ఫీడ్ చేసి ఇది చేస్తాం. సో, అందుకు ఈ మేట్రిక్స్ పనికొస్తుంది, ఈ వెక్టర్స్ పనికొస్తుంది, యాక్టివేషన్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో, ఎన్నో యాక్టివేషన్ ఫంక్షన్స్ ఉంటాయి. మన పని బట్టి వి చూస్. ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమమ్ ఆఫ్ 0 అండ్ x అనే ఒక ఫంక్షన్ ఉంది. దాన్ని రీలు అంటారు. మోస్ట్ పాపులర్ యాక్టివేషన్ ఫంక్షన్ అంటారు. మనం ఇప్పుడు 11థ్‌లో అదే నేర్పుతారు వాళ్ళు. ఫంక్షన్స్ మనం ఒక పెద్ద చాప్టర్ ఉంటుంది. ఏఐలో చేసింది అంతా మనం ఎఫెక్టివ్‌లీ యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ యాస్ అప్లైడ్ మ్యాథమెటిక్స్. అలా ఆలోచిస్తే మనకు చాలా ఇది అర్థమవుతుంది. ఎందుకు మ్యాథ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోతుంది. బికాజ్ ఇట్స్ మోస్ట్‌లీ అప్లైడ్ మ్యాథ్స్. అదే కాకుండా ఏఐ కాకుండా మిగతావి కూడా డేటా సైన్స్ ఏంటి బేసికలీ అప్లైడ్ స్టాటిస్టిక్స్. అలాగే ఇప్పుడు మిగతా ఫీల్డ్స్ కూడా వచ్చాయి. వెదర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చింది. maths and computing, or if you're talking about robotics, or if you're talking about ఈ ఫైనాన్స్ లో ఆప్టిమైజేషన్ అన్నీ ఉన్నాయి కదా. సో అన్నిట్లో బేసిక్లీ దే బికమ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్. సో అందుకు ఈ జాబ్సే కాదు, ఇప్పుడు ఏఐ ఎలా ఆలోచిస్తున్నాదో అది అర్థం చేసుకోవడానికి కూడా మనం ఇప్పుడు ఏఐ మోడల్స్ వాళ్ళు బిల్డ్ చేసిన వాళ్ళు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టి వాళ్ళు మోడల్ చేస్తారు. సో ఆ మోడల్ మనం అర్థం చేసుకోవాలంటే మన బ్రెయిన్ కూడా అప్గ్రేడ్ చేయాలి. సో అందుకు ఇప్పుడు చిన్నప్పుడే కాదు, ఇప్పుడు ఈవెన్ అడల్ట్స్కి కొంచెం మ్యాథమెటికల్ స్కిల్స్ ఆర్ బికమింగ్ ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం అవ్వదు. సో అంత గ్యాప్ వచ్చేస్తే అప్పుడు ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు బి నాన్ టెక్నికల్ పర్సన్ ఇన్ ఎ కంపెనీ, ఇప్పుడు కొంచెం ఏఐ భాష మనకి తెలియకపోతే మనం ఉండలేం. సో అందుకు దట్ ఈస్ వై మ్యాథమెటిక్స్ బికమింగ్ మోర్ ప్రామినెంట్. సార్ యాక్చువల్గా ఇప్పటిదాకా ట్రెండ్ లాస్ట్ 20-25 ఇయర్స్ ఉన్న జాబ్ ట్రెండ్స్ ఏంటంటే, ఎక్కడో బీటెక్ చదవడము, కంప్యూటర్ సైన్స్ మరొకటి చదవడము, కొన్ని లాంగ్వేజ్ నేర్చుకోవడము, లేదా సంబంధించి కోడింగ్ ప్రాక్టీస్ చేయడము, సో దీని మీదకి వెళ్ళి ఎగ్జామ్ పెట్టడము, టెక్నికల్ జాబ్స్ రావడం, ఇట్లాంటి ట్రెండ్ కొనసాగుతుంది. సో ప్రజెంట్ ఏ ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో జరిగి ఇప్పుడిప్పుడే జరుగుతుంది. దాని ఇన్ఫ్లుయెన్స్ జాబ్ సెక్టర్ మీద డైరెక్ట్గా లాస్ట్ 20 ఇయర్స్ నుంచి పడుతుంది. అంటే ఎవరైనా ఒక స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ వెళ్ళకుండా మేబీ ఒక ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్లో బీ మ్యాటో బీ స్టాట్స్ చదవడము, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో బ్యాచిలర్స్ ప్యూర్ సైన్స్ చదవడము, లేదా సెంట్రల్ యూనివర్సిటీ సియూటీ రాసి చదవడము, లేదా మీకు ఐఐటీస్లో కూడా 4 ఇయర్ కోర్సు 5 ఇయర్స్ కోర్సు మ్యాథమెటిక్స్ చదవడము, ఇట్లాంటి చెన్నై మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ చదివి ఒకవేళ ప్యూర్ మ్యాథ్స్ ఎన్నుకున్నారు. సో వాళ్లకు పెద్దగా ఫిజిక్స్ మీద ఆసక్తి లేకపోవచ్చు, లేదా మ్యాథ్స్ మీద చాలా ఇంటెన్సిఫై అయి ఉండొచ్చు. అట్లా నేపథ్యంలో ఇప్పటిదాకా ట్రెండ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ టాప్ ఐఐటీస్లో కంప్యూటర్ సైన్స్ అనేది చాలా ఎక్కువ ప్యాకేజు, ఎక్కువ ప్రాస్పరస్ కెరీరు, మిగతా ఏ ఉన్నా సెకండరీ కొంచెం తక్కువ అయినా పర్వాలేదు అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. అది వాస్తవం కూడా అయి ఉండొచ్చు. సో ప్రజెంట్ కంటెక్స్ట్లో మంచి కాలేజీలో లేదా ఎబోవ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ చేయడం కంటే నిజంగా మ్యాథమెటిక్స్ ఇంటర్ ప్యూర్ మ్యాథమెటిక్స్ చదవడం, మంచి సంస్థల్లో చదవడం అనేది రిస్కీయా లేకపోతే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటుందా ఈ ఏఐ కంటెక్స్ట్లో? చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఏఐ వరల్డ్లో ఇప్పుడు ఏంటవుతుందంటే మార్పులు, మన చేంజెస్ మునుపు 10 ఏళ్ళలో అయింది ఒక 1 ఇయర్లో అవుతుంది. ఇప్పుడు చాట్ జీపీటీ అయినా, జెమినీ అయినా, క్లౌడ్ ఏదైనా ప్రతి రిలీజ్తోని ప్రపంచం చాలా మారిపోతున్నది. అంటే 10 సంవత్సరాల్లో అయిన చేంజెస్ ఇప్పుడు 1 సంవత్సరంలో కనబడుతుంది. అంటే ఏంటి, మన ప్రపంచం ఇప్పుడు చాలా డైనమిక్ అయిపోయింది. అందుకు మనం 5 ఏళ్ళ తర్వాత ఏంటవుతుందో, 10 ఏళ్ళ తర్వాత ఏంటవుతుందో మనకి చెప్పలేము. ఎందుకంటే మునుపు 100 ఏళ్ళ తర్వాత ఏంటవుతుందో చెప్పలేకపోయారు. ఇప్పుడు అలాగే 10 ఇయర్స్ ఇస్ బికమ్ టూ ఫార్ అవే. కానీ 10 ఇయర్స్ తర్వాత నాకు ఏం స్కిల్స్ కావాలి, ఎలాంటి జాబ్స్ ఉంటాయని మరి ప్రెడిక్ట్ చేయడం అలాగే కష్టం అయిపోయింది. సో అందుకు ఎలా కోర్ కాంపిటెన్సెస్ బ్రెయిన్లో ఉండాలనేది చేయొచ్చు కదా. అందుకు ఏం ప్రిపేర్ అవ్వాలంటే వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు లెర్న్. మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇప్పుడు ఏంటంటే హౌ డు యూ లెర్న్ ఎనీథింగ్ క్విక్లీ. ఎందుకంటే టూల్స్ అవుట్డేట్ అయిపోతుంది, కానీ డీప్ థింకింగ్ అవుట్డేట్ అయిపోదు. టూల్స్ మారుతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ టూల్స్ ఎలాగ మారాయో, సి నుంచి జావా నుంచి పైథాన్ ఏదైనా, అలాగే మిగతా స్కిల్స్ కూడా మారుతూ ఉంటాయి. కానీ బేసిక్ కాంపిటెన్సీ ఆఫ్ స్కిల్స్ మారవు. ఇప్పుడు క్రికెట్ చూడండి, ఎంతో మారింది. క్రికెట్ టెస్ట్ క్రికెట్ మారింది, ఓడిఐ మారింది, T20 మారింది. అయినా బేసిక్ బ్యాటింగ్ స్కిల్స్ మారదు కదా. స్లైట్గా మారుతుంది. కానీ ఇప్పుడు కూడా వివియన్ రిచర్డ్ he'll still be one of the best players. సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ అడాప్ట్ అవుతారు కదా.
అప్పుడు వాళ్ళేంటి అప్డేట్ చేయాలి? కొంచెం విరాట్ కోహ్లీ లాగా వాళ్ళకి ఫిట్‌నెస్ మార్చాలి. అంతే. కానీ బ్యాటింగ్ టెక్నిక్ అవన్నీ దే ఆర్ బ్రిలియంట్ ప్లేయర్స్. అవేమీ మారవు. అలాగే ఫాస్ట్ బౌలర్స్ జెఫ్ థామ్సన్, డెనిస్ లిల్లీ ఆర్ వెస్ట్ ఇండీస్ పేసర్ ఇప్పుడు కూడా బాగుంటారు బుమ్రా లాగే. కానీ దే హ్యావ్ టు లెర్న్ ఎ ఫ్యూ అదర్ థింగ్స్. దట్ ఈస్ కొంచెం అది టూల్స్ నేర్చుకోవాలి. కానీ బట్ బేసిక్ టెక్నిక్స్ వాళ్ళకి ఆల్రెడీ కాంపిటెన్స్ ఒకటే. సో అలాగే అందుకు మ్యాథ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ ద బేసిక్ కోర్ కాంపిటెన్స్ మీరు వాడారు. అది ఉంటుంది. ఎందుకంటే ఏ స్పోర్ట్ వాడినా రన్నింగ్ బాగా చేయాలి. మనం హార్ట్ రేట్ కంట్రోల్‌లో ఉండాలి. ఫిట్‌నెస్ ఉండాలి. అలాగే మ్యాథమెటిక్స్ ఇస్ ద ఈక్వివలెంట్ ఆఫ్ దట్. మనం రన్నింగ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రన్ 20 కిలోమీటర్స్ వెరీ ఫాస్ట్ యూ కెన్ ప్లే ఎనీ స్పోర్ట్. ఫిట్‌నెస్ లెవెల్ ఉంది. అలాగే మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే ఏ స్కిల్ అయినా కానీ యాటిట్యూడ్ ఉండాలి. నేను ఇప్పుడు మ్యాథ్స్ ఎందుకు నేర్చుకుంటున్నానంటే నా బేస్ లెవెల్ ఐక్యూ పెంచుతాను. నా వర్సిటిలిటీ పెంచుతానని అనుకోని, కానీ నేను తర్వాత ఏమి నేర్చుకోను అంటే పనికిరాదు. ఆ థింకింగ్‌తోని ఎప్పుడు కావాల్సిన టూల్స్ అప్పుడు నేర్చుకుంటాను అనే యాటిట్యూడ్ ఉంటే మ్యాథమెటిక్స్ ఇస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఎందుకంటే యువర్ బేసిక్ లెవెల్స్. ఎందుకంటే ఇప్పుడు మనం అప్గ్రేడ్ స్కిల్స్ చేయాలి అంటే రీసెర్చ్ పేపర్స్ చదవాలి. మనం ఇప్పుడు కోడింగ్ అయినా చేయాలి అంటే ఇప్పుడు కూడా కోడింగ్ అంటే లో లెవెల్ కోడింగ్ పోతుంది కానీ హైయర్ లెవెల్ ఇంకా ఉన్నాయి. సో దానికి యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. ప్రూఫ్ టెక్నిక్స్ టీచర్స్ యూ దాట్. మ్యాథమెటిక్స్‌లో ప్రూఫ్ ఉంటుంది. సో అది ఎక్కడ నువ్వు ఒకటి లాజికలీ ఒక ఇన్‌కన్సిస్టెన్సీ ఉంటే ప్రూఫ్ కొంత పోతుంది. అలాగే బగ్గింగ్ అప్పుడు అదే కావాలి. సో అందుకు ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ గుడ్ స్కిల్స్ ఇట్ టీచర్స్. అందుకు యాజ్ ఎ ఫస్ట్ డిగ్రీ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ డిగ్రీ టు హ్యావ్. అది కూడా యాప్టిట్యూడ్ ఉన్న వాళ్ళకి. నాకు తెలిసి ఇప్పుడు దేర్ వాజ్ ఐ నో యంగ్ ఫెలో సీఎంఈ వెళ్ళాడు కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ. వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ ఫర్ కంప్యూటర్ సైన్స్. 1 ఇయర్ తర్వాత మ్యాథ్స్‌కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నాకు ఈ ఛాలెంజింగ్ లేదు అని. సో వాడికి ఇంకా ఛాలెంజ్ కావాలని మ్యాథ్స్ తీసుకున్నాడు. అది కూడా గ్రాడ్ లెవెల్ కోర్సెస్ తీసుకుంటున్నాడు. బికాస్ హీ ఈజ్ ఎ బ్రిలియంట్ ఫెలో. వాడికి ఛాలెంజ్ కావాలన్నాడు. అలాంటి వాళ్ళు సో హీ విల్ బికమ్ ఈవెన్ బెటర్. ఎందుకంటే వాడికి అర్థమైపోయింది ఇవన్నీ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇంకా కావాలి అని వాడికి ఆకలి ఉంది. టు బి ఛాలెంజ్ మోర్. సో అది కంప్యూటర్ సైన్స్ నుంచి మ్యాథ్స్ మారిపోయాడు. సో అందుకు ఇఫ్ యువర్ మ్యాథ్స్‌కి కంప్యూటర్ సైన్స్ ఈజ్ ఈజియర్ దెన్ మ్యాథ్స్. ఎప్పుడైనా చిన్నప్పుడు మనం కష్టంవి నేర్చుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం 25 ఏళ్ళ తర్వాత మన న్యూరల్ ప్లాస్టిసిటీ పోతుంది. అందుకు మనం అన్నీ ఇంత ఈజీగా నేర్చుకోలేము. చిన్నప్పుడు ఏదైనా నేర్చుకోగలం. అందుకు చిన్నప్పుడే ఏదైనా కఠినమైనవి ముందు చిన్నప్పుడే చేయాలి. సో అందుకు మ్యాథ్స్ ఇస్ ఎ వెరీ గుడ్ డిగ్రీ టు బిగిన్ విత్. అందుకు మీరు ఆల్రెడీ అన్నారు ఐఎస్ఐ ఉంది, సిఎంఐ ఉంది, ఐఐటీస్‌లో ఉన్నాయి. అవే కాకుండా నెస్ట్ అనే ఒక ఎగ్జామ్ ఉంది. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి అన్నిటికీ అది టీయూఈటీ ఉంది. యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ వాళ్ళు కూడా ఒక టెస్ట్ పెట్టారు కదా సార్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళది ఉంది. వాళ్ళు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాళ్ళది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఒకటి ఉంది. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఉంది. ఒకటేమో జేఈ అడ్వాన్స్ నుంచి కూడా ఈసారి జేఈ అడ్వాన్స్ నుంచి. అలాగే వీళ్ళు ఐసర్ ఐఐటి ఒక ఎగ్జామ్ ఉంది. మీరు ఐసర్ గురించి కూడా మనం చెప్పాలి. సో ఐసర్ అని ఈ ముందు మొహాలి, కల్కట్టా, పూణే ఉండేది. ఇప్పుడు తిరుపతిలో కూడా ఉంది. తిరుపతి, భోపాల్ ఎన్నో ఉన్నాయి. సో వాటికి ఒక ఐఐటి అనే ఎగ్జామ్ ఉంది. ఆ ఐఐటి నుంచి వీళ్ళు కూడా తీసుకుంటారు. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు. సో అలాగే ఈ నెస్ట్ నుంచి భువనేశ్వర్‌లో ఒక నైసర్ అని ఒకటి ఉంది. అలాగే ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ముంబైలో ఒకటి పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఈ నెస్ట్ నుంచే తీసుకుంటారు. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ నుంచి ఢిల్లీ యూనివర్సిటీ తీసుకుంటుంది. బనారస్ హిందూ యూనివర్సిటీ, మిగతా చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అందుకు మ్యాథ్స్ చేయడానికి అవి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ. అవి ఏమో 5 ఇయర్ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ అవుతాయి. కానీ ఇక్కడ మన ఐఎస్ఐలోని, సిఎంఐలో వాళ్ళు బీఎస్సీ డిగ్రీ వస్తుంది. సో అందుకు యూ కెన్ గో టు ఎనీ ఆఫ్ దెమ్. ఇన్‌ఫాక్ట్ ఐఎస్ఐ ఎగ్జామ్ ఈజ్ టఫర్ దెన్ జేఈఈ. హార్డర్ టు క్వాలిఫై. ఎందుకంటే వాళ్ళు ఇంటేక్ చాలా తక్కువ. ఈ అన్నీ మనం అంటున్నాం కానీ ప్రతి దాంట్లో ఐఎస్ఐలో, సిఎంఐలో ద నంబర్ ఆఫ్ సీట్స్ ఇస్ వెరీ వెరీ లిమిటెడ్. ఒక ఐఐటీ అన్ని కవర్ చేసేస్తుంది వినటానికి. సో అందుకు అది ఆ సీట్ దొరకడం చాలా కష్టం. కానీ ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్. దే ట్రైన్ వెరీ వెల్. దాని తర్వాత బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ అండ్ అబ్రాడ్ మన పీహెచ్‌డీకి వెళ్ళడానికి గట్టా చాలా అవకాశాలు ఉంటాయి. సరే ఇప్పుడు నేను అనేది అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ జేఈ అయిపోయింది. సో మీకు నెక్స్ట్ జేఈ రాసి అడ్వాన్స్ ఎగ్జామ్స్ ఉండి నెక్స్ట్ దేనిలో సీట్ తెచ్చుకోవాలి, ఏది ప్రిఫర్ చేయాలి, ఏ కౌన్సిలింగ్ చేయాలి అనేటువంటి కంటెక్స్ట్ వస్తుంది కొద్ది రోజుల్లో. సో ఒక నార్మల్ స్టూడెంట్
సరే ఒక మంచి ఇన్స్టిట్యూషన్‌లో కంప్యూటర్ సైన్స్ వస్తే చేరుతాడు. కంప్యూటర్ సైన్స్ రాలేదు. మేబీ ఎలక్ట్రికలో, మెకానికలో, ఇంకా వేరే సివిలో దేనిలో చేరాలి. లేదా అదే స్థాయి ఇన్స్టిట్యూషన్‌లో మ్యాథమెటిక్స్ వస్తుంది బ్యాచిలర్స్ డిగ్రీ. అది బీఎస్ మ్యాథమెటిక్స్ 4 ఇయర్సో లేకుంటే బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీయో లేకుంటే వేరే రకమైన ఏదో ప్యూర్ మ్యాథమెటిక్స్ వచ్చిందనుకోండి. వేరే వాటి ఐసరో, నైసరో, జేఎన్యూలో ఎంఎస్సీ ఇట్లాంటివి వచ్చినాయనుకోండి. ఎనీహౌ వాడు ఏఐకి వెళ్ళాలనుకుంటున్నాడు. వాడు చాయిస్ ఏఐకి వెళ్ళాలి. ఈ కార్పొరేట్ సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కే ఇట్లా వెళ్ళాలి అనేది వాడి యొక్క యాంబిషన్. అప్పుడు ఒకే స్థాయి ఇన్స్టిట్యూషన్స్ లెవెల్ ఉన్నప్పుడు కంప్యూటర్ సైన్స్ వదిలిపెట్టి కోర్ ఇంజినీరింగ్‌కి వెళ్ళాలా? లేదా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్‌లో ప్యూర్ మ్యాథమెటిక్స్ వెళ్తే దేనివల్ల వాడు నెక్స్ట్ ఏఐ ఫీల్డ్‌లో మీరు ఈజీగా అడాప్ట్ అయ్యి మంచి ప్రాస్పరస్ కెరీర్ ఉంటుంది. ఎట్లా చూజ్ చేసుకోవాలి? సో మ్యాథమెటిక్స్‌లో ఇంట్రెస్ట్ ఉంది. ఏఐకి వెళ్ళాలి అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ రాదర్ దాన్ గుడ్ కోర్ ఇంజినీరింగ్ బ్రాంచెస్ కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా? కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేయాలి అంటే అది మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంటో ఫిజిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రాబబ్లీ లిటిల్ మోర్ ఇంపార్టెంట్. సో తనకి ఫిజిక్స్‌లో అసలు ఇంట్రెస్ట్ లేదు అంటే మరి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో కష్టం అవుతుంది. అండ్ మనకి ఏది నచ్చదో దాంట్లో వీ కెన్ ఓన్లీ బి కాంపిటెంట్. వీ కెన్ నాట్ బి అట్ ద టాప్. ఎందుకంటే మనం ఆ ఎక్స్ట్రా మైల్ వెళ్ళం. ఎందుకంటే ఆ ప్యాషన్ లేదు. సో అలాంటప్పుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసి లాభం ఉండదు. అలాగే ఇప్పుడు ఫిజిక్స్‌లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మ్యాథ్స్‌లో చేయడం అంత మంచిది కాదు. వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేస్తే ఇట్ ఇస్ మోర్ ప్రాక్టికల్. దే కెన్ గో ఇంటూ సో మెనీ ఫీల్డ్స్. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు. సో అది ముందు తన పర్సనల్ ఇంట్రెస్ట్ బట్టి, పర్సనల్ కెపాసిటీ బట్టి మనం మ్యాథమెటిక్స్ చెప్పాలి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఏఐ వెళ్ళాలనుకుంటే మ్యాథ్స్ నుంచి వెళ్ళాలి. మీరు Definitely. మిగతా ఇంజినీరింగ్స్ వెళ్ళడం కంటే మీరు ప్యూర్ మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఏఐ ఫీల్డ్ సక్సెస్ కావాలని అనుకోవచ్చు షూర్‌గా. ఎందుకంటే అందుకే కదా మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ డిగ్రీస్. ఇప్పుడు మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ డిగ్రీస్‌కి, కంప్యూటర్ సైన్స్‌కి డిగ్రీకి వ్యత్యాసం ఏంటంటే ఇది మోర్ మ్యాథమెటికల్, మోర్ థియరిటికల్. సో అందుకు వెన్ యూ ఆర్ డూయింగ్ మోడల్ బిల్డింగ్ అండ్ ఆల్ దట్ యువర్ కెపాసిటీ ఈస్ బెటర్. కంప్యూటర్ సైన్స్‌లో యూ లెర్న్ ఆల్గారిథమ్స్ అండ్ అదర్ స్కిల్స్. దీంట్లో యూ లెర్న్ డీపర్ మ్యాథమెటిక్స్. రా మ్యాథమెటిక్స్ అంతే. యాహ్! సో అందుకు ఈ ప్రూఫ్ టెక్నిక్స్ ఇవన్నీ ఎక్కువ ఆ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అంతా కూడా కంప్యూటర్ సైన్స్‌లో ఏఐలో పనిచేస్తుంది. యెస్. ఎప్పుడైనా పనిచేస్తుంది. అది కూడా కొంచెం ప్రాక్టికల్ అవుతాయి. ఓన్లీ నేను మ్యాథ్స్ చేస్తానంటే మ్యాథ్స్‌లో ప్రొఫెసర్ అయిపోవాలి. కానీ తర్వాత నేను ఈ స్కిల్స్ డెవలప్ చేస్తాను, దాంట్లో వెళ్తాను అంటే దిస్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో ఇట్స్ ఎ గుడ్ డిగ్రీ. ఈజీ అంటే కన్వర్ట్ కావడం ప్యూర్ మ్యాథమెటిక్స్ ఏఐ కన్వర్ట్ కావడం అనేది చాలా ఈజీ. చాలా ఈజీ. కానీ కోర్స్ ఈజ్ నాట్ ఈజీ. మ్యాథమెటిక్స్ కోర్స్ ఈజీ కాదు. కోర్స్ అన్నిటికన్నా కష్టం. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ కంటే కూడా చాలా కష్టం. కంప్యూటర్ సైన్స్ కంపేర్ చేస్తే మ్యాథమెటిక్స్ చాలా కష్టం. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. చాలా అందుకు మనకి ఆ స్థాయి లేకపోతే వెళ్ళకూడదు. ఓకే. సో అది డేంజర్. అందుకు నాకు ఇంట్రెస్ట్ అని ఉంటే యూ హ్యావ్ టు బి ఏబుల్ టు డూ. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ కోర్స్. ఇప్పుడు ఎలా కామర్స్‌తో కంపేర్ చేస్తే కంప్యూటర్ సైన్స్ ఎలాగో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్‌కి మ్యాథ్ అండ్ కంప్యూటింగ్‌లో అదే డిఫరెన్స్ ఉంటుంది. దేర్ ఇస్ ఎ లాట్ డిఫరెన్స్. ఇప్పుడు ఇంజినీరింగ్‌లో కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే బోత్ ద మ్యాథ్స్ లెవెల్ అండ్ ద ఫిజిక్స్ లెవెల్ హ్యావ్ టు బి వెరీ హై. సో కంపేర్ టు సంథింగ్ ఎల్స్. సో అలాగే మనకి ఏంటి ఇంట్రెస్ట్ ఉంది, మనకి ఏం కెపాసిటీ ఉంది అది ఆలోచించాలి. అందరూ ఏదో వెళ్తున్నారంటే అవుతే అవదు. సో అంటే ఓవరాల్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మాత్రం ఏఐకి నిజంగా ఏఐలో మీరు ఎక్స్పర్ట్ కావాలనుకుంటే మ్యాథమెటిక్స్ చదవడం అనేది డెఫినెట్‌గా మిగతా వాళ్ళకంటే చాలా అడ్వాంటేజ్ పొజిషన్స్ ఉంటారు షిఫ్ట్ చేయదలుచుకుంటే. ప్రొవైడెడ్ మ్యాథమెటిక్స్ చాలా ఇంట్రెస్ట్ ఉండి చాలా కష్టపడడానికి సిద్ధంగా ఉంటాయి అనేది ఓవరాల్ కంక్లూజన్ చేస్తాం. ఉండి తర్వాత నేను ఏఐ కావాల్సిన మిగతా కూడా నేర్చుకుంటాను అంటే. అనుకుంటే మాత్రం చాలా 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 మంచిది. ఓవరాల్‌గా మనకు మ్యాథమెటిక్స్‌లో ప్రామినెన్స్ ఈ ఏఐ కంటే ముందు కంటే ఏఐ తర్వాత మాత్రం పెరిగింది అని చెప్పొచ్చు. చెప్పొచ్చు డెఫినెట్‌లీ. ఎందుకంటే మునుపటి ప్రపంచంలో ఇప్పుడు ఫండమెంటల్ సబ్జెక్ట్స్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, ఇన్‌ఫాక్ట్ ఫిజిక్స్ వాజ్ ఎ లిటిల్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మ్యాథమెటిక్స్ ఉండేది. కానీ ఈ కొత్త ప్రపంచంలో మ్యాథమెటిక్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫిజిక్స్ అండ్ బికాజ్ ఆఫ్ ఏఐ. ఏఐ. కొంచెం షిఫ్ట్ అయితే జరిగింది డెఫినెట్‌గా. డ్రాస్టిక్ షిఫ్ట్ జరిగింది. సో మ్యాథమెటిక్స్ పీపుల్ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ రాదర్ దాన్ ఆపర్చునిటీ. ఇంత ముందు కంటే. ఎగ్జాక్ట్లీ దిస్ కరెంట్ వరల్డ్. బికాజ్ ఎర్లియర్ ఫిజిక్స్ వాజ్ మోర్ టెక్నాలజీ డైరెక్ట్ ఇట్లా ఉండే. టెక్నాలజీ కాదు. ఫిజిక్స్ ట్రైన్డ్ యూ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో అది మచ్ వైడర్ అప్లికేషన్ ఉండేది. అందుకు 20 ఏళ్ళు కిందట సంబడి సేయింగ్ నాకు మ్యాథ్స్ చేయాలా, ఫిజిక్స్ చేయాలా అంటే ఐ వుడ్ హావ్ సెడ్ గో ఫర్ ఫిజిక్స్. ఇప్పుడు ఐ విల్ సే గో ఫర్ మ్యాథ్స్. ఓకే. అది మారింది. డెఫినెట్‌గా మారింది. మారింది. మ్యాథమెటిక్స్ ప్రామినెన్స్ పెరిగింది అనేది కరెక్ట్ ఉంటాయి ఇట్లా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా అద్భుత విషయాలు ఇంత డీప్ అనాలిసిస్ చెప్పేటువంటి ఫ్యాకల్టీ చాలా చాలా రేర్‌గా ఉంటారు.
సో వారిలాంటి వాళ్ళు మన ఛానల్‌లో మాట్లాడడం మన ఛానల్‌కు గర్వకారణంగా భావిస్తున్నాం. మేము అందరి తరపున పేరెంట్స్ తరపున, స్టూడెంట్స్ తరపున వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి లెజెండరీ ఫ్యాకల్టీ ఉన్నటువంటి డెల్టా కాలేజీలో డెఫినిట్‌గా దీన్ని పరిశీలించండి. ఆ పాత కాలం గురుకులం నాటి విలువలతో నేడు ఆధునికంగా రూపసంతరించుకున్నటువంటి డెల్టా ఇది అంబర్పేట ఈ ఏరియాలో ఇప్పుడు ఉంది. కే నెంబర్ దగ్గర ఉంది. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్. ఇక్కడ మీకు గర్ల్స్, బాయ్స్, హాస్టల్, డే స్కాలర్స్, నీట్, జేఈ అన్నీ ఉన్నాయి. ఇట్లాంటి లెజెండరీ ఫ్యాకల్టీస్ ముగ్గురు ఒకే క్యాంపస్ ఉండడం అనేది ఒక అద్భుతమైన విషయం. కాబట్టి ఈ అవకాశం అందరూ వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.